నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా రక్తి కట్టిస్తున్నాయో కూడా మనందరికీ కూడా తెలుసు. ఇదే నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వదిలిన శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ మీద ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా వేదికగా స్పందించారు. సో నిన్న మీడియా వేదిక కూడా స్పందించి నేను ఒక లెటర్ని, దాదాపు 7 పేజీలతో కూడిన లెటర్ని కూడా మొత్తం లేఖను అబ్దుల్ నజీర్కి కూడా పంపిస్తాను, ఆయన కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు. అంటే చంద్రబాబు ఏమైతే లేఖను రాసిచ్చారో, ఏమైతే పేపర్ రాసిచ్చారో సేమ్ అదే చదివారు అబ్దుల్ నజీర్ కూడా అంటూ కూడా నిన్న మీడియా సమావేశంలో చంద్రబాబు గురించి, అబ్దుల్ నజీర్ గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో ఇదే నేపథ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణ గురించి, మరణ హోమాల గురించి కూడా ఇటు అబ్దుల్ నజీర్కి కూడా తెలిసినా కానీ ఆయన నోరు మెదపట్లేదు అంటూ, అదేవిధంగా కొన్ని ఆయన అంశాలు అయితే దీంట్లో పేర్కొనడం జరిగింది. సో మొత్తంగా ఏమేమి రాశారనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. ఒక రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితులపై ప్రభావంతో అబద్ధాలను గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారని తెలిపారు. అదేవిధంగా కొన్ని వాస్తవాలను, రికార్డులతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. దీంట్లో ఎకానమికల్ సర్వే, కేంద్ర గణాంకాలు, కాక్ నివేదిక, ఆర్బీఐ నివేదికలో వాస్తవాలను పొందుపరుస్తున్నట్లు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క లేఖలో పేర్కొన్నట్లు కూడా చెప్తున్నారు. దాదాపు ఏవైతే కాక్ నివేదిక ఇచ్చిందో, ఆర్బీఐ నివేదిక ఏది ఇచ్చిందో, అదేవిధంగా కేంద్ర గణాంకాలు, ఎకానమిక్ సర్వే ఈ 5 ఆధారంగా రాష్ట్రంలో అప్పుడు బడ్జెట్ ఎంత ఉంది, ఆయన వచ్చిన తర్వాత అప్పులు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మళ్ళీ దిగిపోయేటానికి అప్పుడు ఎంత ఉంది, ఆయన అసలు ఎంత అప్పు చేశాడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అప్పులు ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టార్టింగ్ అప్పుడు అప్పులు ఎంత ఉంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిగిపోయేటప్పుడు ఎంత ఉంది, అప్పుడు ఎంత బడ్జెట్ ఉంది, 100 కోట్లు నియర్ బై ఉంచారని చెప్పారు. సో 100 కోట్ల బడ్జెట్, మిగులు బడ్జెట్ ఉంచారు. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కొత్త అప్పులు చేయడం జరిగింది. దాదాపు కూడా తక్కువే. ఆయన మోసపూరిత 14,000 లక్షల కోట్లు అన్నారు, ఆ తర్వాత 10 లక్షల కోట్లు అన్నారు. సో ఈ విధంగా చంద్రబాబు నోటుకు వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో మాత్రం మిగిలిన 10 లక్షల కోట్లు అంటూ కూడా చెప్తున్నారు. సో ఒక్కొక్క విధంగా తగ్గిస్తున్నారు. ఇప్పుడు వరకు ఉంది దాదాపు 7,5 లక్షలు మాత్రమే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. సో అసలు ఆర్థిక బడ్జెట్ మీద, ఆర్థిక శాఖ మీద సీఎం చంద్రబాబు నాయుడు ఏవైతే శ్వేతపత్రం వదిలారో అదంతా కూడా ఫేక్, కావాలనే నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. సో ఒకవేళ నిజంగానే ఉంటే దాని మీద పూర్తిగా లెటర్స్ ఇవ్వాలి కదా. సో దాన్ని ఇవ్వకుండా ఇప్పుడు అమలు చేసే పథకాలను కూడా తప్పుదోవ పట్టించేందుకు చేసేదేమీ లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు. సో అదేవిధంగా ఈ యొక్క వైట్ పేపర్ మీద గవర్నర్కు ఒక లేఖను కూడా రాస్తున్నానంటూ కూడా చెప్పారు. సో ఈ యొక్క కాంగ్ నివేదిక, ఆర్బీఐ నివేదిక మొత్తం మీద కూడా ఈ యొక్క నివేదికల ప్రకారం అవేమి సర్వే రిపోర్ట్లు ఇచ్చినాయి. సో జగన్మోహన్ రెడ్డి ఎంత గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పులు చేశారు. సో మిగిలిన వాటిలన్నింటిలో కూడా క్లుప్తంగా రాస్తున్నట్లు కూడా 7 పేజీలతో రాస్తున్నట్లు కూడా తెలియజేశారు. సో ఇది ఫైనల్గా చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.